చలో అందరికీ శనార్థులలో మై డాక్టర్ స్పేస్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారుళ్ళు అయ్యాల్టి మోక. రావాలి బాబు రావాలి. 10కి 100, 100కి 50, 50కి 120 అని వెనకట ఈ దందా ఉంటుండే కదా. పేకాట ఆడుతునో లేకపోతే సాంతల పంటనో రావాలని వేస్తుండే కదా. ఇప్పుడు గా రోజులన్నీ పోయినాయి. ఇప్పుడు కొత్త గేమ్స్ సురువైనాయి. ఆన్లైన్ బెట్టింగ్ సురువైంది. ఐపీఎల్ మ్యాచ్ మస్తు నడుస్తున్నది కదా. అరే వాళ్ళ వ్యాపారం యాలది, మా వ్యాపారం మాది, మేము కూడా మా దందా సురువు చేస్తామని ఆన్లైన్ హీరోలంతా దందా సురువు చేసిరు. కొడకలారా మీరు దంద చేస్తుంటే మేము సప్పుడు కంటుకుంటామరా అని ఎస్ఓటి పోలీసు వాళ్ళు బాగానే నిఘా పెట్టిరు. నిఘా పెట్టి ఆయనతో పట్టుకుంటే మామూలు పైసలా? ఓ కొడుక ఎక్కడి దంద ఏం కథ. ఐపీఎల్ ఆటేమో కానీ వీళ్ళ తీట మాత్రం మామూలుగా లేదు. అగో గన్నిగానం పైసలు పెట్టి ఆడుతున్నారు. మరి ఆడికెళ్ళి తెస్తున్నారు. దంద ఒకటి సురువు చేయించి నీ దంద బొందల పోను. అసలు ఏమి దందలు ఈ ఆన్లైన్ దందలు? హాయిగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు పైసలు అయ్యా వస్తుందా పోతుందా, 6 కొట్టిండా 4 కొట్టిండా అని వీటి మీద ఇక దందలు వేసుకుంటా లెక్కలు వేసుకుంటా ఇక తన తాగుకుంటా తినుకుంటా పాడు ఇక మన కట్టే బిల్డింగ్ ఉంటుంది కదా, కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో జరుగుతున్నదట హైదరాబాద్లో. మరి ఇంతగా ముఠా నాయకుడు ఎవరు, అంత ఆటగాడెవరు, ఏం సంగతి అనేది చూడాలి కదా మనం. పోదాం రారులా. ఓ ఈ దందలు పాడుగాను. వరేవా దంద అంటే గిట్లుండాలి. చెమట రాయకుండా పిర్రలు అలవకుండా నిమ్మలంగా చూడు ఈ ఆన్లైన్ దంద. ఏముంది, ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తున్నాయి కదా, క్రికెట్ బెట్టింగ్ పెట్టి కూర్చున్నారు అన్నట్టు. ఏమి తక్కువ 43,57,461 రూపాయల నగదు గుంజుకున్నారు ఎస్ఓటి పోలీసు వాళ్ళు. పక్క సమాచారం వచ్చుడితోటి మియాపూర్ పిఎస్ పరిధిలో ఉన్న మాతృశ్రీనగర్లో శ్రీనిధి సర్వీస్ అపార్ట్మెంట్ల సోదాలు నిర్వహించి బూకీలను అదే బెట్టు కాసేటోళ్ళని రెడీ అయినట్టుగా పట్టుకొని అరెస్ట్ చేసిరు అన్నట్టు. ఇక ఆడున్న 4 వ్యక్తుల నుంచి 40 లక్షల నగదు, ల్యాప్టాప్లు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారట. ఇక ఈ దందా నడిపేట ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నరసరావుపేటకు చెందిన శామకూరి వెంకటేశ్వరరావు అలియాస్ చిన్ను అంటారట. ఆయన ఆధ్వర్యంలో ఈ దందా ఘనంగా నడుస్తున్నదట. ఇక అందుకని పోలీసు వాళ్ళు గుట్టు రట్టు చేసిరు అనుకో రాదురి. ఇక ఆయన ఆధ్వర్యంలో బూకీలు పనిచేస్తున్నారని ఇక వాళ్ళ పేర్లు కథా కార్ఖానా అంతా మొత్తం పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి అనుకో రాదురి వివరాలు. కానీ ఈ దందా మటుకు ఆ క్రికెట్ కంటే గట్టిగా నడుస్తున్నట్టు ఉన్నదల్లా. ఏంది అది చెప్పురి కూర్చొని ఆన్లైన్లో టిక్కు వస్తా పొరగాలకు ఇంకో పని లేదు, తిండి తాగుడు ముందర పెట్టుకోను బెట్టింగ్ అయ్యా. ఇక 50కి 100, 100కి 1000, 1000కి 2000, 10,000 ఇట్లా చేసుకుంటూ పోయి ఆగమాగం చేస్తున్నారు అనుకుని అదురు పొరగాల జీవితాలు ఎట్లున్నా చూడరు వీళ్ళ దందా బొందల పోను. చూసినారులే. ఇక గదనట్టు ఇక చదువుకునే పొరగాలు, కాలేజీ పొరగాలు వీళ్ళనే ఇక టార్గెట్ చేసి ఇటువంటి దందల ముంచి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పైసలు ఎత్తుకొచ్చి అంత ఆగమాగం చేసి లాస్లో పడేసి వీళ్ళు పైసలు పెంచుకుంటారు అన్నట్టు. అరే ఎక్కడి ఆన్లైన్ దందలు మోపైనాయి ఏం కథ దునియా మీద. మొత్తం ఆన్లైన్లో ఈ యాగులు చేసుడు లోన్లు ఇస్తామన్నాడు అడగోలిగా మోపైనాయి ఇవే. ఇక మరి ఎడికి తీసుకపోతాయో ఎటు దారి తీస్తాయో తెలియదు. కానీ ఇప్పటికైతే గిట్లున్నది 43 లక్షలు అంటే ఏందది ఏం కథ ఒక్కొక్క మ్యాచ్ మీద. అంటే పురాగా ఆటలన్నీ అయిపోతాలకు, మ్యాచ్లన్నీ అయిపోతాలకు వీళ్ళు ఎంత దంద చేయాలి ఏం సంగతి. దగ్గర ఫ్రాంచైజీలతో సమానంగా పోటీ పడేటట్టే ఉన్నారు వీళ్ళు చూడబోతుంటే. వామో వీళ్ళ దందలు బొందల పోనవు. మేకలు మేతన వెళ్ళినట్టు మాటలు చెప్పుడు కాదు తాత. మొత్తం ఏపీ చరిత్రలో ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన అభివృద్ధి జరిగింది, ఎవరు పరిపాలన చేస్తే ఏపీ జనం నిమ్మలంగా ఉన్నారో ఒక్కసారి తేల్చుకుందాంరా, లెక్క చూసుకుందాంరా, జనాన్ని అడిగే తెలుసుకుందాంరా. నువ్వు ఏమేం చేసినావో తీసుకురా, మా సర్కారు ఏం చేసిందో చూపిస్తాము, నీకు దమ్ముంటే ప్రత్యక్షంగా సవాలుకు రా అని జగన్ రెడ్డికి పాపం నారా లోకేష్ గట్టిగా వేసిండు సవాలు. ఇటువంటి సవాళ్ళు ఎక్కిన కాంచెలు చూస్తూనే ఉన్నాడు లోకేష్ సారు. ఆయన ఉరికొస్తాడా మీరు విలువంగానే? ఆయన అసలు పట్టించుకుంటాడు కదా, పట్టించుకోడు. ఇక ఎంతసేపు ఈయన మంచి ఆయన మంచి ఆయన నిస్వార్థపరుడు, ఆయననే గెలిపిరు అని ఇక ఆయనే గెలిచేది ఓడేది ఉన్నదో తెలియదు. కానీ వీళ్ళని గెలిపియమని అయితే ఇక చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. జనానికి ఎరికే కదా ఎవరిని గెలిపియాలను. కానీ మీరు అనుకున్నట్టు జగనాలు మాత్రం సవాల్కి వస్తాడని మీరు అనుకోకుర్రి. మీరు ఎటువంటి సవాళ్ళు వేసినా ఆయన రాడు. ఎందుకనంటే సవాల్ మీద నిలబడాలంటే దానికి కావాల్సిన దమ్ము ఉండాలి. మీ లెక్క ఆయన కాడు ఉండాలి. కాదు వచ్చినా అని సప్పిడికి ఇప్పుడు సప్పుడు లేని మాటలు మాట్లాడొద్దు, సప్పటి మాటలు మాట్లాడొద్దు. నీకు దమ్ముంటే రావయా. ఏపీలో ఏ సర్కారు హయాంలో సంక్షేమం ఎక్కువ జరిగిందో, ఏపీలో ఏ సర్కారు ఉంటే అభివృద్ధి ఎక్కువ జరిగిందో చర్చకు నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధంగా ఉన్నా, నీకు దమ్ముంటే రా అని చెప్పని ఇక జగన్మోహన్ రెడ్డికి సరిపోని సవాల్ వేసిండు అనుకో రాదురి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సవాల్ తీసుకొని ఆయన వస్తాడా సారు? మీరు ఎట్లేస్తున్నారు? ఏదన్నా ఉండని కానీ ఆయన రాడు. ఇక ఇటు సంక్షేమం పేరుతోటి పేదల అకౌంట్లలో 10 రూపాయలు వేసి 100 రూపాయలు లాగేసుకుని నీకు అలవాటు లెక్క అయింది. ఇక వెన్నతోటి తినబెట్టిన విద్య అయిందే అని చెప్పి గట్టిగానే అనుకొచ్చిండు. మంగళగిరిలో విస్తృత ప్రచారం నిర్వహించినాక ఇక లోకేష్ జగన్ పరిపాలన మీద నిప్పులు జరిగింది అనుకోరా అదుర్రి. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, మీరు కరెంటు బిల్ బాగా కడుతున్నారని పెన్షన్ చేస్తారు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు
పెద్దలు చంద్రశేఖర్ గారు చెప్పినట్లు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలంటే ఒక రోజంతా పడుతుంది. ఆ చర్చకు మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని అడుగుతున్నారు. ఆయన వచ్చి చర్చించాలి. ఏదో పప్పు బెల్లాలు జల్లేసి ఏదో నేను పొడిసేసాను అంటున్నాడు. ఉద్యోగాలు ఏమైంది? డిఎస్సి ఏమైంది? అన్న క్యాంటీన్ ఏమైంది? చంద్రన్న బీమా ఏమైంది? స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఏమైంది? ఏం మాట్లాడు. గత 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినావు. ఇక ఇంకో దిక్కు కరెంటులు పెరిగి ఎక్కువ వచ్చిందనేసరికి సాకుతోటి సంక్షేమ పథకాలు కట్ చేసుకుంటా ఇక మళ్ళీ మీదికెళ్ళి ముచ్చట్లని చెప్తున్నావు అని దంచి దమాంచి పెట్టిండుగా మొత్తానికి. ఇక ఇటు మంగళగిరి నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరకాకాని జూపిటర్ అపార్ట్మెంట్ వాసులతో యువనేత కూడా సమావేశమైండు. ఈ సందర్భంగా మాట్లాడుకుంటా ఇక చరిత్రలో 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఒక జగనే, ఆయనకు తప్ప గాలి ముఖ్యమంత్రి ఇంకెవరు లేరని చెప్పి గట్టిగానే అనుకో రాదురి. ఇక మరి ఊకుంటే ఆడుల్లో అసలే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏవి తేల్చడా, అడ్డగోలి హామీలు ఇచ్చే జనాల్ని మోసం చేసే, అందుకనే దంచి దమాంచి పెట్టిననుకో రాదురి. సరి చప్పుడు గట్టిగానే అడిగిండు. అసలే ప్రతిపక్ష నేత ఎట్లుంటది మరిగా. ఈ తేప వెనక పోయేది లేదు. మనం ఎటువాడి భువనగిరిలు మళ్ళీ చేదిక్కించుకోవాలి. మనం కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నప్పుడు ఎట్లుండేనో అట్లా గెలుపు మన దిక్కే ఉండాలి. కాబట్టి మనం అంతా మీటింగ్ పెట్టుకుందాం రారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో ఇక కాబోయే ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డాడు కదా చామకూరికి ఆయన మొత్తం ఇక అందరూ కాంగ్రెస్ పటాలం బలగవంతా వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టిరు. ఎట్లా గెలవాలి, ఏ ఆడకట్టుకోవాలి, ఎవరికి ఏం చెప్పాలి, ఏ ముచ్చట చెప్తే మనం బీజేపీ వాళ్ళ కంటే బాగా వస్తాం, ఏ ముచ్చట చెప్తే బీఆర్ఎస్ వాళ్ళ కంటే ముందరికి వస్తాం, గెలుపు ఎట్లయితుంది ఏం సంగతి అనే దాని మీద ఇక మంచిగా కూర్చొని ముచ్చట పెట్టిరు అన్నట్టు. ఇక ఎంత సంగతి ఏం సంగతి ఎట్లా చేద్దాం ఏం కథ అనే దాని మీద ముఖ్యమంత్రి ఇటు రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే భువనగిరి మీద అనుభవం ఉంది కదా, అవి ఇవి ఎత్తులన్నీ వేసి మనం ఎట్లున్నా గెలుపు జిత్తులు ఉండాలని మాట్లాడుకున్నారట. మరి ఆ ముచ్చట ఏందో అరుచుకుందాం రారి. భువనగిరి పార్లమెంట్ అంటేనే బోనం ఎత్తుకున్నట్టు ఉంటుంది కథ, పెద్ద కథ ఉంటుంది, పెద్ద నియోజకవర్గం కదా. అందుకని మనం పార్టీ అంతా ఒకతాన కూర్చొని ఒక తీరుగా ముచ్చట పెట్టి మరి భువనగిరికి మరి రసవత్రంగా గెలుస్తుంది కసరత్తు ఏం చేయాలనే దాని మీదకి వెళ్ళి పార్టీ నేతలంతా ఒకటి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుము కట్టి ఇక అందులో భాగంగానే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి అందరు పిలువనంపుకున్నాడు. ఇక పిలువనంపుకొని పీటలు వేసుకొని కూర్చొని ఒకతాన మీటింగ్ పెట్టి మరి ఎట చేద్దామా, ఇదివరకు భువనగిరి మీద నీకంటే పట్టుండే మరి ఎటట చేస్తే ఎటట పోతుంది ఏం సంగతి అనే దాని మీదకి వెళ్ళి ఈసారి ఇచ్చుకున్న అనుకో రాదురి. పూర్తిగా ఏదేమన్నా పట్టు పట్టినామంటే వదిలేదే లేదు. ఇంకా మరి గట్టిగా గెలిపించుకునే అవకాశాలు మనకే ఉన్నాయి కాబట్టి మనం అందరం ఒకటి కావాలని చెప్పుకొచ్చిన అనుకో రాదురి. ఇక ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు వచ్చిరు, డీసీసీ అధ్యక్షులు వచ్చిరు, ఇటు పార్లమెంట్ అభ్యర్థి చామలకూర కిరణ్ కుమార్ రెడ్డి ఇక అందరు హాజరయ్యారు. లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, ఏ నియోజకవర్గం మీద ఎట్టబోవాలి, ఏం సంగతి అనేది ఎటమాటం లేకుండా చూసుకునే దానికి మాట్లాడుకున్నారట. ఇక చూడూరి బాగా చెప్తే ఎట్లా మాట్లాడుకుంటున్నారో సందడంతా దండిగానే ఉన్నది, ముద్దుగానే ముచ్చట్లు పెట్టిరు కదా. ఇక మరి గెలుపు తలుపు దాడతారా మరి ఏం చేస్తారు అంతా భువనగిరి పార్లమెంట్ చేతులనే ఆధారపడి ఉన్నది అనుకో రాదురి. ఇక ఏదున్నా ఇప్పుడు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు కోమటిరెడ్డి వెంకరెడ్డి సపోర్ట్ ఉంది అనుకోరు. ఇక ససేమిరా అనుకో రాదురు, విజయం ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఇదివరకు ఆ పార్లమెంట్ మీద వాళ్ళకు గట్టి పట్టున్నది కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంటే గెలుస్తారనే ముఖ్యమంత్రి ఈ తీరుగా ఆలోచన చేసి ఇటువంటి మీటింగ్ పెట్టిండు అనుకో రాదురి. ఏదేమన్నా కాంగ్రెస్ వాళ్ళు మంచి ఊపు మీద దుప్పు మీదనే ఊపుతురు అనుకో రాదురి. ఇక చూడాలి మరి గెలుస్తారా ఓడిపోతారా ఏం కథ అనేది. కానీ మొత్తానికి 17 మీద దృష్టి గట్టిగానే సారిచ్చారు అనుకో రాదురి. అబ్బాబ్బాబ్బా ఏపీ జనాలకు ఏం బాధ వచ్చిందో లారే. ఓ దిక్కేమో బాణుడు బగబగలు, ఇంకో దిక్కేమో జగనాలు పెట్టిన జిగజిగలు. ఇక ఈ నడుమ వాళ్ళకున్న మామూలు కష్టాలు కావనుకో రాదురి. విజయవాడలో అయితే నెరి అనుకోరి, పక్కనే కృష్ణమ్మ పోతున్నా కూడా తాగేతందుకు నీళ్ళు అయితే లేవు. ఇదివరకు సలివేంద్రాలు మధ్య కేంద్రాలు పెడుతుండే, ఇప్పుడు ఆయనతో పెట్టేటట్లేవు ఎందుకంటే నీటి ఎద్దడి. ఇక ఇప్పుడు కృష్ణానది పక్క పొంటే ఉంది కదా, నేను గట్ట మాట్లాడతావేంది నువ్వు అని అంటే అట్లా మాట్లాడేటట్టు లేదు. ఇక మున్సిపాలిటీ ఉంటుంది కదా, ఇక మరి వాళ్ళు ట్యాంకర్లతో సప్లై చేస్తున్నారు అంటే వచ్చిన నీళ్ళు చక్క వస్తలేవట, మురుగులు. ఇక పట్టించుకున్న నాదులు ఓలాడా. ఇక ఎండాకాలం చిన్న పొరగాలను వేసుకొని మంచినీళ్ళు లేక వాళ్ళకి ఏం బాధలు ఏం కథ. కనీసం సలివేంద్రాలు కూడా దిక్కులేవా. ఇక ఏ ఏరియాలో ఎట్టెట్టున్నదో అనేది ఒక పారి చెప్పుకొస్తా రారిపోదాం. అరే మండే ఎండలు ఎండాల తిరిగే గుండెలు ఎండలు గుండెలు పైన ఉన్న కొండలు ఎండాలన్నీ మండుతున్నాయో అని ఎండలకు పాట పాడదామా. ఈ ఎండలకు వచ్చిన కరువుకు వచ్చిన నీళ్లు తాగేతందుకు కూడా నీళ్లు లేక తిప్పల పడదామా అన్నట్టున్నది ఏపీలో విజయవాడ నగరం పరిస్థితి అనుకో రాదురి. రోజుకి ఎండేమో పెరిగిపోతా ఉంది. పొద్దుగాల 7 గంటల నుంచే ఎండ ప్రభావం మస్తు కనబడుతున్నది. ఇక అక్కడ ఎండ తీవ్రత ఎక్కుడుండుతోటి ఇక పోయిన తేపనన్న చలివేంద్రాలు చల్ల కేంద్రాలు పెట్టిరేమో కానీ ఈ దేప చలివేంద్రాలు లేవు, మజ్జిగ కేంద్రాలు లేవు. ఎటు చేయాలనో ఏం అర్థం అవుతలేవు. తాగబోతేనేమో తాగునీళ్ళు మంచిగా వస్తలేవు. ఎట్లా చేయాలి ఏం చేయాలని ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్న జనాల గురించి
ఇక అటు పోయి మా ప్రతినిధి అరుచుకొని వస్తా అని కూడా చెప్పే. ఎందుకనంటే ఎండకు తిప్పల పడైనా చెప్పాలి కదా జనంకి ఏ బాధ ఉంది ఏం కథ ఉంది. ఇక సర్కార్ అంటే ఇన్నొద్దులు చేసిన ఈగరం చూడని చూస్తే కనీసం ఎండాకాలం అన్నా ఎద్దడి లేకుంటున్నదా అంటే ఇక చూడరు వాళ్ళ ఇబ్బంది. పక్కనే కృష్ణానది తాగబోతే నీళ్ళు లేవు. పనులకెళ్ళి అక్కడ పని చేద్దామన్నా సరే ఎండ తీవ్రత దెబ్బతో పనులు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. గతంలో ప్రభుత్వం వారు లేబర్ ఆఫీసర్లు మంచినీళ్ళు చలివేంద్రాలు పెట్టేవాళ్ళు, మజ్జిగ కేంద్రాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా లేవు. బయట కొని తాగాలని చెప్పారంటే మా దగ్గర ఆదాయం కూడా లేని పరిస్థితి ఉంది. ఈ ఎండ తీవ్రత వలన భవిష్యత్తులో ఆరోగ్యాలు పాడైపోవడంతో పాటు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. చూసిరాయిగా గదన్నట్టు మొత్తానికి ఇట్లున్నది జగనాలు ఎలుగబెట్టిన ఈగురం. ఇక ఆ కాడికి వెళ్ళేమో జనాలకు గిన్ని తిప్పలు ఉన్నాయి అన్నట్టు. ఇక అటు మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ నీళ్ళు వచ్చినా మురికి నీళ్ళే వస్తున్నాయట, అవి తాగబోతే చక్కగా లేవట, ఏం చేయాలి ఎట్లా చేయాలని ఒక్క తిప్పలు అయితే లేవు. అక్కడ జనాలకు చెప్పబోతే నాయన శర ఉన్నదనుకో రాదురి విజయవాడలో గిన్ని తిప్పలాలు ఉన్నాయి ఎండాకాలం. పక్కపొంటే నది వాడుతున్నట్టేనా తాగుతుంది గిన్నె నీళ్ళు లేవా, ఎట్లుండాలి జనాలు ఏం కావాలి జాగ్రత్త. పైలముల్లా చిన్నపొరలు ఉండే ముసలోళ్ళు ఉండే ఆ ఎండలు తిరుగుతున్నాం వడదెబ్బాయి ఎన్ని నీళ్ళని కొనుక తాగుతారు, ఎన్ని దుకాణాల పొండి తెచ్చుకుంటారు, ఏం సంగతి. ఇక మరి మున్సిపాలిటీ ఉండి ఏమిటికి ఏం కథో ఏం అర్థమైతలేదు మొత్తం మీద అయితే అక్కడ. అరేవా కొండగట్ట అంజనా సన్నిధిలోకి పోయి ఇక మన పొన్నం ప్రభాకర్ అన్న మామూలుగా చెప్పిండ చూడరు అదిరి. అరే ఏం కేసీఆర్ లావు మాట్లాడుతున్నావు, మీకు గురుబలం నాది, మీకు గురుబలం ఉంటే మాకు కూడా గురుబలం ఉన్నది, ఆటెన్గా చీరు ప్రజాబలం ఉన్నది, అన్నిటికి మించి కొండగట్ట అంజనా బలం కూడా ఉన్నది. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావా? అభ్యర్థి ఎవరో ప్రకటించకపోయినా ఈడ గెలుపు మాదే, ఏదేమున్నా ఎగిరే జెండా కూడా మాదే. ఎందుకు కురుకులాడుతున్నావా? నువ్వు కరీంనగర్ చేసింది ఏందో చెప్తావు అభివృద్ధి, పోనీ అంతకుముందున బండి సంజయ్ చేసింది ఏందో చెప్తావా? మీరు అన్ని పొంకరాలు చెప్పుడు తప్ప, మీరు పొట్లం కట్టుడు తప్ప ఏమవుతుంది మీతోటి? వచ్చిరాని ముచ్చట్టు చెప్పకురి. అభివృద్ధి జెండా ఎగరాలే, మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరాలంటే అది మాతోటి అవుతుంది. జనం మా వైపు ఉన్నారు, మాకు ప్రజాబలం ఉన్నది. మీరు ఉరుకులాడి బర్లగాస్తే ఏం పొద్దు కదూ. మీ తెలివి చూసిరు జనం, మీ కథ ఏందో చూసిరు, మీ అవకాశం చూసిరు, ఇఫ్తా చూసిరు, మళ్ళీ ఎందుకు మాట్లాడతారు అని చెప్పి నోరు మూయకుండా అబ్బాబ్బా ఏం హాట్ కామెంట్ చేసిండు, హాట్గా చేసిండు ఈ ఎండాకాలం లెక్కనే. అగనే పొన్నమన్న పొట్టు గట్టిగానే అరుచుకుంటున్నాడు కదా కొండగట్ట అంజన సన్నిధిలా. మామూలు అరుచుకుంటలేరు. కేసీఆర్ నీకు గురుబలం ఉందేమో, నీకు గురుబలం ఉంటే మాకు గురుబలం ఒకటే కాదు, దాంతోపాటు ప్రజాబలం ఉంది, కొండగట్టు అంజన బలం కూడా ఉంది. ఊకనేనా కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించలేదా అని పెద్ద ఇది మాట్లాడుతున్నారు కదా. అభ్యర్థిని ప్రకటించకపోతే జెండా ఎగరేయలేమనుకుంటున్నావా? ఎట్లా అభ్యర్థిని ప్రకటిస్తాం, జెండా ఎగరేస్తాం, ఇది ప్రజాబలం ఉంది, ఏ ప్రజలు తీర్పిచ్చిన పార్టీ, మేము ఒట్టిగానే పోతాం. ఏంది అది? ఈ 5 ఏళ్ల బండి సంచయ్, అంతకుముందు 5 ఏళ్ల వినోద్ కుమార్ ఏం చేసిరు? మీరు ఏం చేసిరు? ఒకసారి తెల్లకాగితం విడుదల చేయరి. అదే నువ్వు శ్వేతపత్రం అంటాం కదా, అది విడుదల చేయరు అనుకుంటా. కొండగట్ట ఆంజనేయ స్వామి సన్నిధిలో ఇక రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఘాటుగా గట్టిగా విమర్శించింది అనుకో రాదురి. ఇక ఇటు లిక్కర్ క్వీన్ కవిత ఇచ్చిన మాట తప్పినందుకే జైలు పాలైంది. మాకు తెలియదా? జనాలకు తెలియదా? బీఆర్ఎస్ బీజేపీ గురుబలం ఉంటే కాంగ్రెస్కు పార్టీకి గురుబలంతో పాటు జనబలం ఉందని చెప్పి దండిగా అంటున్నాడు కదా. ఒక్కపారి ఇందాం రారి పొన్నమన్న మాటలు అమ్మ దంచేసి పెడుతున్నాడు, మామూలుగా లేదు కదా కథ. కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ఇవ్వక ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా వాగ్దానం చెప్తే అమలు జరగతుందో చూపెట్టండి. ఇలా టీఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా, డబల్ బెడ్రూమ్ కట్టిన ఊర్లలో మేము ఓట్లు అడగం, ఇందిరా మిల్లలు కట్టిన కానీ మీరు అడగకండి. ప్రతిదాని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు మీరు. 10 సంవత్సరాలు మీరు తెలంగాణ మెడల్ తెచ్చినామని చెప్పి వంచి తెచ్చినామని చెప్పిన పార్టీ మీరు నా కుప్ప కూలిపోతుంటే, టికెట్లు ఇచ్చిన వద్దు అని ఉరుకుతుంటే, కొండగట్టు యాక్సిడెంట్ ప్రత్యక్ష నిదర్శనం. ఈ యాక్సిడెంట్ అయితే కేసీఆర్ గారు కనీసం ఒక్కసారి మానవత్వం కొద్ది వచ్చిండా? ఆయన ఏ ముఖం పెట్టుకొని వచ్చాడా? నేను అబద్ధం చెప్తానా? ఏ ముఖం పెట్టుకొని ఓట్లడానికి వస్తారు? కనీసం ఆ కుటుంబాలను ఇయ్యాల్లో కూడా అనారోగ్యంతో ఇతరత్ర అనేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవడానికి ఏమైనా సహకారం చేసినా? అది చూసిరా ఇక గట్లన్నట్టు. ఇటు ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో పాటు ఇక మంత్రి పొన్నం కొండగట్టుకు పోయినుండే. ఇక స్వామిని దర్శించుకున్నాక ప్రత్యేక పూజలు కూడా చేసిండ్రు. ఇక అత్యంత బలవంతుడు ఇంత ధైర్యం ఇచ్చినందుకు కొండగట్టు అంజన ఆశీర్వాదం తీసుకున్నాము. ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ గెలవాలని వేడుకుంటున్నట్టు కూడా చెప్పుకొచ్చారు అనుకో రాదురి. ఇక జనాలకు ఏ మంచి చేస్తారు, జనబలం ఎవరికి ఉందనే నాయకుడిని అభ్యర్థిని ఎంపిక చేస్తాము అని చెప్పి కూడా అనుకొస్తారు. అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తెలియకపోయినప్పటికీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా వాళ్ళని
గెలిపించుకునే బాధ్యత మాకే ఉన్నది. మేము వెనకపోయేదే ఉన్నది, దాంట్లో మా పొంటి జనం కూడా ఉన్నారు. కాబట్టి ఇచ్చిన హామీలు అన్ని అమలు కావాలంటే 17 ఎంపీలు గెలవాలని కూడా అనుకొచ్చింది అనుకో రాజురి. ఇక ఎంపీగా 5 ఏళ్ళు ఎలగబెట్టిండేమో బండి సంజయ్, ఇంకో 5 ఏళ్ళు వినోద్ కుమార్ ఎలబెట్టిండు. ఏం చేసిరు వీళ్ళు? తెలగాయుధం విడుదల చేయమని మళ్ళీ ఒక పారి చెప్పిండు అనుకో రాజురి. ఇక డిమాండ్ మీద డిమాండ్ కమాండ్గానే చేసిండు. కానీ మరి పొన్నమన్న మాటలకు వీళ్ళు పొలమని ఉరికొస్తారా? ఇక వాళ్ళు వీళ్ళు అనుకున్నాడు కామనే, కానీ ఇక జనం ఏమనుకుంటారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక ఇవ్వనట్టు వాటి మై డాక్టర్ స్పేస్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.